వెల్కమ్ టు మనీ స్టోర్. సెన్సెక్స్ 33 పాయింట్స్ గెయిన్ అయితే నిఫ్టీ వచ్చేసి 5 పాయింట్స్ గెయిన్ అయింది. ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 31 పాయింట్స్ ఫాల్. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్నింగ్ సెక్షన్లో గ్యాప్ అప్. సో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కనపడిన ఆల్మోస్ట్ అది 200-300 పాయింట్స్ రికవరీ. సో రికవరీ అవుతున్న సెక్షన్లో ఆల్మోస్ట్ కొద్దిగా ఫాల్కి చూపించిన సో స్టాండర్డ్గా ఫాల్ నుంచి రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 12 o'clock అబోవ్ కంటిన్యూస్గా ఫాల్. ఇది మీకు నేను టెలిగ్రామ్లో అండ్ ఒక షార్ట్ వీడియో పెట్టి అప్డేట్ చేశాను. సో మీరు అక్కడ మంచి ఆపర్చునిటీగా తీసుకుని ఉంటే ఆల్మోస్ట్ ఈరోజు మీరు హెవీ ప్రాఫిట్లో ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఫాల్. ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నీట్గా కనపడుతూ ఉంది. సో నేను మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను ఇది ఫాల్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ ఇవ్వండి అని. సో అది మీరు ఎంతమంది చేశారో తెలియదు, కాకపోతే ఇక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్ గెయిన్ చేశారు. సో ఇది మొత్తం ఈరోజు అది కాక ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ ఒక్క రీజన్తో మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎక్కడింత హైయెస్ట్గా వెళ్ళినా కూడా అక్కడి నుంచి కంటిన్యూస్గా నెగిటివ్లోకి రావడం మనం చూస్తూనే ఉంది. సో కనపడుతూనే కూడా ఉంది, కాకపోతే అంత హెవీ ఫాల్ కూడా కనపడట్లేదు. మార్నింగ్ సెక్షన్లో గ్యాప్ అప్ అయితే ఏదైతే గ్యాప్ అప్ ఇచ్చిందో అది కాస్తగా ఫాల్ అయ్యి ఓవరాల్గా 30-40 పాయింట్స్ మాత్రమే ఫాల్ అయింది. సో అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసిన ప్రకారం అయితే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి అలా జరిగింది. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ 400 పాయింట్స్ గ్యాప్ అప్. అక్కడ గ్యాప్ అప్ నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా 200 పాయింట్స్ గెయిన్ చేసింది. సో అక్కడ గెయిన్ చేసిన తర్వాత కూడా కొద్దిగా ఆ ఫాల్ కూడా 11 o'clock తర్వాత జరిగింది. ఆ 11 o'clock తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెజర్ తగ్గిన తర్వాత మళ్ళీ రికవరీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. సో ఆ తర్వాత నేను మీకు అప్డేట్ చేశాను ఇక్కడ ఎంట్రీ ఇవ్వండి ఫర్ పుట్ ఆప్షన్స్ కానీ. సో మీరు అది చెక్ చేసుకున్నట్లయితే హెవీ ప్రాఫిట్స్ గెయిన్ చేసేవాళ్ళు ఈరోజు ఆల్మోస్ట్ 1:4 రేషియో ప్రాఫిట్స్ గెయిన్ చేసేవాళ్ళు. అది ఎంతమంది ట్రేడ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ప్లస్లో ఉండి ఒక్కసారిగా -100కి వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు -100 వస్తే ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఫాల్. సో అది కాక ఈరోజు ఆ ఎక్స్పైరీ రీజన్ వల్ల ప్రీమియం ప్రైజెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా చీపెస్ట్ ప్రైజెస్గా మారిపోయాయి. సో ఆ చీపెస్ట్ ప్రైజెస్ని మనము క్యాష్గా మార్చుకోవాలంటే పుట్ ఆప్షన్స్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్స్. సో టీవీఎస్ మోటార్స్ వాళ్ళ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వాళ్ళ ప్రాఫిట్, రెవెన్యూ, ఎబిటా అండ్ మార్జిన్స్ చాలా బాగున్నాయి. సో మనం ఇది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఇది వచ్చేసి CNBC వాళ్ళ న్యూస్ నుంచి రికవరీ చేసిన న్యూస్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూస్గా ఏ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారో ఆ రిజల్ట్స్కి తగ్గట్టుగా టీవీఎస్ మోటార్స్ వచ్చేసి ఆల్మోస్ట్ పాజిటివ్ సెక్షన్లో క్లోజ్ అయింది. సో ఇది కాస్త 4% పాజిటివ్లోకి వెళ్ళి సో మార్కెట్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్తో ఇది కాస్త ఫాల్కి వచ్చేసింది. ఓవరాల్ వీళ్ళ గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం గ్రాఫ్. మార్నింగ్ సెక్షన్లో ఆల్మోస్ట్ ప్రాఫిట్లో ఉన్నది సెల్లింగ్ ప్రెజర్కి కనపడుతూ ఉంది. సో అక్కడ ప్రాఫిట్స్ బుకింగ్ జరిగిన తర్వాతే ఇలా జరిగింది. సో ఓవరాల్గా నెగిటివ్కి అయితే వచ్చింది, కాకపోతే నెగిటివ్ నుంచి కాస్త రికవరీ, ఆ రికవరీతోనే ప్లస్తో క్లోజ్ అయింది ఈరోజు మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో వీళ్ళ ప్రాఫిట్స్ అండ్ రెవెన్యూ, వీళ్ళ గ్రోత్ చాలా బాగుంది. సో వీళ్ళు కంటిన్యూస్గా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. మనం దీన్ని షార్ట్ టర్మ్కి క్యారీ చేయొచ్చు, లాంగ్ టర్మ్కి క్యారీ చేయొచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ అనేది కొంచెం టైం పడుతుంది రికవరీ ఇంకా హెవీగా మనం గ్రోత్ చూడాలి అంటే. సో షార్ట్ టర్మ్కి అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 700 పాయింట్స్ 700 టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో ఇది కాస్త టార్గెట్గా తీసుకుంటే అది ఫస్ట్ టార్గెట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎంతవరకు వెళ్తుందని మనం చెప్పలేం, చూడాలి. కాకపోతే మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకోవచ్చు టాటా పవర్కి వాళ్ళకి కొత్త ఒక ఆర్డర్స్ గెయిన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఆ రీజన్తో మార్కెట్లో మంచి గ్రోత్ చూపించే ప్రయత్నించింది. కాకపోతే గ్యాప్ అప్ నుంచి మంచి రికవరీతో మన మార్కెట్లో కనబడుతున్న సెల్లింగ్ ప్రెజర్ వల్ల టాటా పవర్ ఈరోజు నెగిటివ్లోకి వచ్చింది. కాకపోతే నెగిటివ్లో నుంచి మళ్ళీ అలాగే మంచి రికవరీ చూపిస్తూ ఉంది. సో ఇది నేను ఖచ్చితంగా హోల్డ్ చేస్తున్న స్టాక్. ఇది నా దగ్గర ఈ స్టాక్ హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 300 స్టాక్స్ నేను హోల్డ్ చేస్తూ ఉన్నా. సో ఇది వచ్చేసి నేను షార్ట్ టర్మ్కి టార్గెట్గా పెట్టుకున్నాను. సో మీకు కూడా నేను రెఫర్ చేయాలి అనుకుంటున్నా. కాకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసిన తర్వాత ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇది నా ఫేవరెట్ స్టాక్.
సో ఇది మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేస్తూ ఉన్నాను నేను రీసెంట్గా. సో ఆల్మోస్ట్ నేను ఇది 200 నుంచి క్యారీ చేస్తూ ఉన్నాను. సో ఇంతకుముందు సెల్ చేసేసాను, కాకపోతే మళ్ళీ క్యారీ చేస్తూ ఉన్నా. సో ఇది చూడాలి ఇక్కడి నుంచే ఇలా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తుందో లేకపోతే సెల్లింగ్ ప్రైస్తో కిందికి పోతుందో వెయిట్ చేయాలి. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే 330 టార్గెట్గా పెట్టుకున్నాను. 330 టార్గెట్ని రీచ్ అయిన తర్వాత సెల్ చేసేకి ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ అదానీ పవర్ వీళ్ళ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. సో వీళ్ళ గ్రోత్ అండ్ రెవెన్యూ అంతా బాగానే ఉంది, వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఆ రీజన్ తోటి కంటిన్యూస్గా అప్పటి వరకు నెగిటివ్గా ఉన్న స్టాక్ ఒక్కసారిగా ప్లస్లోకి ఆల్మోస్ట్ 4.99% రికవరీ. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా 4.599% రికవరీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఒక్క రీజన్తో నేను మీకు ఇచ్చిన టార్గెట్గా పుట్ ఆప్షన్ బై చేయమని మీకు ఒక షార్ట్ వీడియో కూడా అప్డేట్ చేశాను. మీరు అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో షార్ట్ వీడియోస్లో మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ 12 o'clock దగ్గర నేను మీకు ఒక ఛాన్స్ ఇచ్చాను ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు అని. సో అలాగే ఇది ఎంతగా ఫాల్ అయిందంటే ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇక్కడ మీరు ప్రైజ్ కానీ ఒక్కసారిగా పుట్ ఆప్షన్ బై చేసుకుని ఉంటే ఆల్మోస్ట్ మీకు ఈరోజు హెవీ ప్రాఫిట్స్. సో ఈరోజు ఓవరాల్గా నేను మా ఫ్రెండ్ వచ్చేసి ఆల్మోస్ట్ 36,000 ఈరోజు మా ప్రాఫిట్. సో ఇది ఓన్లీ దిస్ వీక్ ఎక్స్పైరీ. ఈ వీక్ ఒక ఎక్స్పైరీలోనే మేము 36,000 ప్రాఫిట్ గెయిన్ చేసాము. సో మీరు అది ఇలాగే ప్రాఫిట్స్ గెయిన్ చేయాలంటే నేను ఎప్పటికప్పుడు ఇస్తున్న స్టాక్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి, వీడియోస్ కూడా చూడండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ స్టోర్.